జస్ట్ ఇమాజిన్, ఒకవేళ ఆ కార్టూన్ కనుక మన లైఫ్లోకి రాకపోయి ఉంటే మన చైల్డ్హుడ్ అంత మెమరబుల్ అయ్యేదంటారా? నోబితా లాంటి క్యారెక్టర్ వచ్చేదా? షిజుకా లాంటి అందమైన అమ్మాయి వచ్చేదా? సునియో లాంటి డబ్బున్న అబ్బాయి వచ్చేటోడా? లేకపోతే జియాన్ లాంటి పొగరున్న అబ్బాయి వచ్చేటోడా? స్పెషల్లీ దట్ క్యారెక్టర్, ఆ రోబోట్ ఎప్పుడైతే లైఫ్లోకి వస్తుందో, ఆ నోబితా అనే క్యారెక్టర్ కోసం వస్తుందో, వాళ్ళు చేసే చిలిపి చేష్టలు, మూవీస్, ఇమోషనల్, ఫ్యామిలీతో ఉన్న ఎమోషన్స్ అవన్నీ జరిగేవి అంటారా? నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒకవేళ డోరేమాన్ అనే క్యారెక్టర్ ఇండియాలో కనుక రాకపోయి ఉంటే ప్రతి ఒక్కడి చైల్డ్హుడ్, నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క చైల్డ్హుడ్ ఇప్పుడు బాగుండేది కాదు. ఒక గ్రేట్ కార్టూన్ కనుక వచ్చింది కాబట్టి ఈరోజు మనం ఎంత హ్యాపీగా ఉంది. వాడు చూపించే సన్నివేశాలు కానీ, వాడి కోపాలు కానీ, వాడు ప్రేమించే ఒక క్యాట్ పిల్లని కానీ, అవి ఉన్నాయి చూడండి, వెరీ వెరీ క్రేజీ. హ్యాపీ బర్త్డే డోరేమాన్. థ్యాంక్స్ అలాట్. నీ వల్ల, నువ్వు మా లైఫ్లోకి రావడం వల్ల మా చైల్డ్హుడ్ ఎంత మెమరబుల్ చేసినందుకు రియలీ రియలీ థ్యాంక్స్ అలాట్.